సంపాదన లేదు, పైగా బీదో ఉంది. రామ్, నేను నిజంగానే పోతా. ఓ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపా. నువ్వేం చేసావు ఇక్కడ? మళ్ళీ ఏం చేయాలా నేను? నీకు ముందే చెప్పినా మా ఇంటి దగ్గర రావద్దు అని. మళ్ళీ బ్లాక్ చేసినావు నువ్వు. ఎవరు చూస్తున్నా? రాత్రి చింటూ అన్నకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏయ్, మనం నిన్ననే డిసైడ్ అయినాం కదా. ఏం డిసైడ్ అయినాం? అరే ఇంతగా లవ్ చేస్తాందా? నువ్వు కొత్త బట్టలు వేసుకుని అట్టిపోతాను. ఓ మన బ్రేకప్ పార్టీ వేసుకుని పోతున్నావా? ఈరోజు డేట్ ఎంత? ఎంత? ఆగస్ట్ 12. బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే కదా, గిఫ్ట్ పిస్సా. బండి ఎక్కు. నిజంగానా? కూర్చుంటేనే కదా ఇప్పించేది. రా కూర్చో. ఎప్పుడు అంత తాయిస్తుంటావు, ఎప్పటికీ అర్థం కావు. పద. మీరేమనుకుంటున్నారు? ఇంత గొడవ తర్వాత రామ్ సీతకి ఏం గిఫ్ట్ ఇస్తాడు, ఏమిస్తాడో తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ 4 లో చూడండి.